మరి మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నిన్న ఆగస్టు 1వ తేదీన వర్గీకరణను అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా అమలుపరచనేటటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పును ఒక్కసారి అత్యున్నతమైన న్యాయస్థానము పునర్పరిశీలించుకోవాలని మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తాను. అయితే దీని మీదట వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు మరి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడలూరు గ్రామంలో మాలమహానాడు ఆధ్వర్యంలో వందలాది మంది యువకులతోటి మరి జలదీక్షకు మరి నేను పూనుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని మీరు గమనించాలా. ఆ రోజు జల్లికట్టు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు నిషేధించి ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. మరి ఈ జల్లికట్టు మీద కొంతమంది చనిపోవడం జరుగుతుంది, మరి కొంతమంది ప్రాణాలు అదే కాకుండా వికలాంగులు అవడం జరిగింది, మరి కొంతమంది మంచంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మానవ హక్కులకు ఉల్లంఘనగా ఉంది కాబట్టి ఈ జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. దీని మీదట తమిళనాడులో ఉన్నటువంటి మరి కులమత ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మరి రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీ పెద్దల గుండెలు దద్దరిల్లే విధంగా నిరసనలు, ధర్నాలు, అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళా పార్లమెంట్లో బిల్లు పెట్టించుకొని మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర చేత జల్లికట్టు అనే దాన్ని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మరి రేపు ఇక్కడ ప్రకాశం జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గం అనేటువంటి కొండాపి నియోజకవర్గం ఆకల గ్రామంలో అక్కడ యువత అంటే నా రక్త బంధువులైనటువంటి మాలలు మరి ముందుకొచ్చి రేపు పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో స్ఫూర్తితో ప్రతి ఒకరు మీ ఇంట్లో పెళ్లి కాదు, మా ఇంట్లో పెళ్లి కాదు, మరి బొట్టు పెట్టి ప్రత్యేకంగా ఆహ్వానించడానికి మన జాతిని అనగదొక్కాలని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కులతత్వ మతతత్వ పార్టీ, బీజేపీ పార్టీ మనువాదుల పార్టీ, మరి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ అయినటువంటి ఈ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కక్షతోటి ఈ మాలలను అనగదొక్కాలని ఎస్సీ వర్గీకరణ పథకాన్ని మళ్ళా తెర మీదకు తెచ్చి వర్గీకరణ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం చంద్రచూడ్ అనేటటువంటి జడ్జి గారి నేతృత్వంలో మరి 6:1 నిష్పత్తి ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ను వ్యతిరేకిస్తూ మరి బేలా త్రివేది అనేటటువంటి జడ్జి మరి దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి దీని మీదట మన మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మల్లెల వెంకట్రావు గారు మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. మాకు 9 మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం దీని మీద పునఃపరిశీలించి మళ్ళీ తీర్పు ఇవ్వాలని చెప్పి రివ్యూ పిటిషన్ ఇవ్వడం జరిగింది. మాల మహానాడు తరఫున మరి ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున మరి వెంకట్రావు అన్నకు ప్రత్యేకమైనటువంటి జైబులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కదిలి మరి మా ఇంట్లో పెళ్లి మీ ఇంట్లో పెళ్లి కానట్టుగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి మన జాతిని అనగదొక్కుతుంటే, జాతిని నాశనం చేయాలని చూస్తుంటే మరి అందరూ ముందుకొచ్చి ఉద్యమించాలని మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. మరి ఈ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మా మాల జాతి సోదరులకు తెలియజేస్తున్నాను, మీరు కనీసం ఒక స్టేట్మెంట్ అని ఇవ్వాలా. ఒక్క స్టేట్మెంట్ కానీ ఇప్పుడు మాట్లాడితే అధికార పార్టీలో ఉన్నామంటారు కొంతమంది, మళ్ళీ ఇంకొకరిని మాట్లాడితే మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నామంటారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు మేము రేపు మాకు సీట్లు వచ్చినాక మాదిగలు ఓట్లేరు మాకు అంటారు. మరి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వారు మేము అధికార పార్టీలో ఉన్నాము మాట్లాడటానికి లేదంటారు. కాబట్టి ఏది ఏమైనా మరి మన జాతి కోసం, మన హక్కుల కోసం, మన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మరి ఒక్కటే ఐక్యంగా ఉండి పోరాడి మన యొక్క మళ్ళా వర్గీకరణకు వ్యతిరేకంగా
మరి జీవం తీసుకొచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి మీ అందరి స్ఫూర్తితో మీ అందరూ నాకు సహకరించినట్లయితే మన ఒంగోలులో త్వరలో మరి మాలల పులికేక అనేటటువంటి కార్యక్రమాన్ని లక్షలాది మందితోటి కార్యక్రమాన్ని పెట్టి ఢిల్లీ పెద్దల గుండెలు దద్దరిల్లే విధంగా చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మాలలకు ఐకమత్యం లేదు. నేను నాయకుడిని అని చెప్పి ప్రతి ఒక్కరూ స్టేజీల మీదకి ఎక్కడానికి మరి ఫేస్బుక్లో వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. నేను ఎవరు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా ఒక కార్యకర్తగా జాతి కోసం పనిచేస్తానని మరి ప్రతి ఒక్కరూ స్పందించి ఈ జాతి కోసం మన జాతి యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని పనిచేయాలని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.